హే గైస్ అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం పోయినసారి అయితే పార్కర్ల మీద అయితే ఎలా వీడియో చేసాం సేమ్ ఈరోజు అయితే షార్పిల్ మీద అయితే చేద్దాం. షార్పిల్ అయితే ఇంకా మామూలుగా అయితే మనకు తెలిసి అయితే ఒక మనిషి కూర్చోవాలి షార్పిల్ దగ్గర. సో ఇప్పుడైతే ఓన్లీ 2 ఫిల్టర్లు ఎత్తితే ఆటోమేటిక్ దానిపైన చూసుకుంటుంది. సో ఈరోజు అయితే ఆ టాపిక్ అయితే చూద్దాం. సో లేట్ లేకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు గాయస్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను పార్కర్ల గురించి పెట్టినప్పుడు చాలా అయితే హైప్ వచ్చింది ఆ వీడియోకి. దానివల్ల 58 సబ్స్క్రైబర్స్ వరకు గెయిన్ అయ్యారు. సో ఇంకా ముందు వచ్చే వీడియోస్ కూడా మీరు అలానే గెయిన్ చేస్తారనుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. సో మీరు ఎక్కడ చూసుకున్నట్టు గైస్ నేనైతే మొత్తం అయితే సెటప్ చేసుకున్నాను. సేమ్ ఇది పార్కర్కి వెళ్ళినట్టే. దీని నుంచి వచ్చిన అవుట్ వచ్చేసి ఫస్ట్ షార్పీ అవుట్ వచ్చేసి సెకండ్ షార్పీ అయితే ఇచ్చుకోవాలి. సో నేను అలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడైతే మనం ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేసే ముందు మీకైతే ఇక్కడ బేసిక్ కీస్ అయితే ఎలా ఉంటాయో చూపిస్తాను మీకైతే ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది మీకు పార్కర్లో అయితే గైస్ ఫస్ట్ ఇది గ్రాండ్ మాస్టర్. దీన్ని ఎత్తామో ఇంకా ఇది మొత్తం లైటింగ్స్ అవుతాయి. సో ఇది షార్పిల్ కాబట్టి దీన్ని మొత్తం వేరేలా ఉంటుంది. సో మీకు చూపిస్తాను. ఇక్కడ మనం 2 షార్పిల్ తీసుకొని వాటికి సేమ్ అడ్రస్సింగ్ గైస్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ అడ్రస్సింగ్ వచ్చేసి అయితే పార్కర్కి మనం ఎలా ఇచ్చామో దీనికి ఒకటి ఇస్తే 16 గ్యాప్ తీసుకొని మళ్ళీ దీని సెకండ్ ఇవ్వండి ఇలా సెకండ్ 17 అలా ఎన్ని షార్పిల్ ఇస్తే అన్ని 16s అయితే యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇలా ఫస్ట్ దగ్గర అయితే ఫస్ట్ 2 మనమైతే 2 షార్పీస్ తీసుకున్నాం కాబట్టి రెండిట్లు ఇచ్చుకొని ఫస్ట్ అయితే ఇక్కడ లెక్క, సెకండ్ అయితే గ్రాండ్ మాస్టర్ లైట్ వెళ్ళగాలి. సో ఇది ఇక్కడ గ్రాండ్ మాస్టర్ ఇది షట్టర్ కాదు, ఓకేనా. దీన్ని డౌన్ చేసేయండి. ఇదిగోండి 2 3 ఇదిగోండి ఉంది కదా 2 3. దీన్ని ఎత్తిన వెంటనే మనకైతే లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి. రెండింటి లైట్లు అయితే ఆన్ అయిపోయినాయి. సో మనం ప్రోగ్రామ్ చేసేదానికి ముందు ఇట్లయితే పొజిషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన డ్రెస్ అనుకోండి, ఇప్పుడు ఇది ఒకవేళ రౌండ్ డ్రెస్ కాదు, ఇప్పుడు ఒకవేళ ఇది అక్కడ వెనకాల డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇక్కడ ముందు ఆడియన్స్లోకే పడాలి షార్పీలు. అప్పుడు ఎలా చేయాలంటే గైస్ ముందు అయితే దీన్ని ప్రోగ్రామ్ చేసేదానికి ముందు ఇక్కడ వచ్చేసి మీరు పొజిషన్లో అయితే పెట్టుకోవాలి. దాన్ని ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది అయితే ఈ పేజ్. మనం పార్కర్లో ఆన్ చేసిన దాంట్లో ఏమో అసలు పేజ్ అనే దగ్గరికే రాలేదు. సో ఇప్పుడైతే పేజ్ని అయితే ఇద్దాం. ఇదండి పేజ్ కొట్టంగానే 1 నుంచి 9కి వెళ్ళింది. మీకు క్లారిటీ చూపించాలంటే అవుట్ ఫోకస్ తీసుకొని పేజ్ కొట్టుకొని 1 మళ్ళీ 2. సో ఇలా 2 పేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే పేజ్ 2లో వచ్చేసి గైస్ ఇదిగోండి ఈ 1 వచ్చేసి షార్పీలు రొటేట్ అవ్వడానికి, ఇదిగోండి షార్పీలు రొటేట్ అవ్వడానికి అయితే ఈ పేజ్ని ఈ సెకండ్ కీ అయితే పనిచేస్తుంది. ఈ 4th కీ వచ్చేసి హెడ్లు పైకి కిందకి గైస్, పైకి కిందకి వెళ్ళడానికి అయితే ఈ హెడ్లు అయితే పనిచేస్తుంది. ఓకే, ఇంకా ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తాను గైస్. ప్రోగ్రామ్ లాంగ్ ప్రెస్ చేసాము, ఇక్కడ ప్రోగ్ అనే బటన్ వచ్చేసింది. సో ఇక్కడైతే మనం ఇక్కడ ఇంకా రన్నింగ్ అయితే చేద్దాం. చెప్పానుగా షట్టర్ని ఎత్తిన తర్వాత ఇక్కడ పేజ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాను. పేజ్ 2లోకి వచ్చింది. సో మీరైతే వీడియో అయితే లెంత్ అయ్యింది గైస్, ఎందుకంటే మీకు దీంట్లోనే చాలా కీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎందుకండి దీనైతే మీకైతే కరెక్ట్గా పొజిషన్ అయితే పెట్టాను. ఎందుకండి నేనైతే ఇది ఇక్కడ మొత్తం గ్రౌండ్ అనుకోండి, ఇక్కడ పొజిషన్లో ఉన్నాయి ఎట్లయితే. సో ఇదైతే ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గైస్ ఇక్కడ నేను ఇలా పెట్టుకున్న తర్వాత 2 కీస్ అయితే ఆన్ చేసుకున్నాను. సో 2 ప్రోగ్రామ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ది పైకి ఉంటే సెకండ్ కిందకు ఉండాలి. సో అందువల్ల నేను ఫస్ట్ బటన్ అయితే ఆపేసి ఇక్కడ సెకండ్ దాన్ని అయితే డౌన్ చేస్తున్నాను ఓన్లీ. సో డౌన్ అయితే అయింది సెకండ్ది. ఇప్పుడు ఫస్ట్ది ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. సో నాకైతే మరీ కిందకనే అనిపిస్తుంది. సో ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి కాబట్టి సెకండ్ ఆపి ఫస్ట్ దాన్ని ఇంకొద్దిగా అయితే పైకి అయితే ఎత్తుతున్నాను. సో అదిగోండి సెకండ్ దాన్ని అయితే ఇంకొద్దిగా పైకి అయితే ఎత్తాను. ఇదైతే కింద ఉంది. సో ఇప్పుడైతే మీకు దీనైతే మీడియా యాడ్ అయితే చేసుకోవాలి. మీడియా యాడ్ చేసుకునే ముందు గైస్ ఈ రెండింటిని అయితే ఆన్ చేసి మీడియా యాడ్ చేయండి. సో ఇక్కడ మీడియా యాడ్
అయితే ఫస్ట్ దాంట్లో లైట్లన్నీ బ్లింక్ అని సేమ్ అదే ప్రాసెస్ గైస్. పైకి వెళ్ళేటప్పుడు రెండింటిని సెటప్ చేసుకొని మెయిన్ గైస్ మీరు అలానే చేయండి. ఇక్కడ ప్రోగ్రామింగ్ అయ్యే టైంకి వచ్చేసి 1 2 అనే లైటింగ్ అయితే ఆన్లో ఉండాలి. సో ఇది కనుక పెట్టారంటే మొత్తం నేను ప్రతి ఒక్క నెంబరింగ్ అంటే 1 2 3 4 5 6 7 8 ఇలా ఈటీలో పెడితే మీకు టైం అయితే చాలా ఇది అవుతుంది. సో వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది, మీరైతే చూడడానికైతే ఇష్టపడరు. సో బోరింగ్ అయితే అవుతుంది. ఇక్కడ బోరింగ్ అవ్వకుండా ఉండడానికి అయితే నేను వీడియోని అయితే ఇక్కడ పాస్ చేసి ఇక్కడ మొత్తం 8 కీస్లో సేవ్ చేసుకున్న తర్వాత అయితే డైరెక్ట్ రన్నింగ్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా. సో గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేనైతే ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే చూద్దాం ప్రోగ్రామ్ అయితే ఎలా వచ్చిందో. దానికన్నా ముందు మనం అయితే ప్రోగ్రామింగ్ అయితే ఆపేద్దాం. ప్రోగ్రామ్ ఆపే ముందు ఈ 2 అయితే ఆపేస్తున్నాను, ఆపేసి షటర్ అయితే డౌన్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే ప్రోగ్రామ్ అనేదాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్లాక్అవుట్. సో నేనైతే బ్లాక్అవుట్ కొట్టేశాను. అయితే చూద్దాం. పడితే నేను ఫస్ట్ బటన్ కొట్టాను. సో 2 లైట్లు అయితే ఉంది. ఆ లైట్ అయితే కొద్దిగా రీసెట్ అయింది గైస్, అందువల్ల మనకి కలర్ అయితే అలా అవుతుంది, చిన్నగా అయితే అది గ్లో అవుతుంది. సో ఇక్కడ సెకండ్ బటన్ కొట్టంగానే అది పైకి ఇదిగోండి, అదేం పైకి వెళ్ళిపోయింది, ఇదేం కిందకి వచ్చేసింది. సో ఇక్కడ థర్డ్ బటన్ కొట్టగానే మళ్ళీ పైకి కిందకి. సో అలా అయితే మొత్తం 8 బటన్స్కి అయితే నేనైతే అలా రన్నింగ్ సేవ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం దీన్ని రన్నింగ్ అయితే చేద్దాం. రన్నింగ్ చేయడానికి ఇక్కడ ఆటో డీలో ఉంది కదా, సేమ్ అదే ప్రాసెస్, బట్ దీనిలో కొద్దిగా మారుతుంది. ఆటో డీలో కొట్టగానే ఆటో ఎదుగుతుంది. ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఇక్కడ మీరు ఫుల్ ఎత్తద్దు, ఫుల్గా ఎత్తే మటుకు ఇదిగోండి ఇలా ఏదో బెల్ట్ పట్టుకున్నట్టుగా అయితే అలా కొట్టుకుంటుంది. సో అలా కాకుండా కొద్దిగా ఎదుగుండి ఈ గీత కాడ పెట్టుకోండి. నేనైతే ఆ గీత దగ్గర పెట్టుకున్నాను. సో అందువల్ల అదైతే అలా పోతుంది. సో ఇప్పుడైతే ఈ సెకండ్ ఫేడ్ దీన్ని అయితే మనం వాడలేదు పార్కర్ దాంట్లో, దీనిలో అయితే ఆడతాం. దీన్ని ఇక్కడ ఆటో డిలే వరకు అయితే పెట్టుకోండి. సో ఆటో డిలే వరకు పెట్టుకుంటే ఆయన కొట్టినట్టు కాకుండా మనకైతే ఏదో పెద్ద పైలట్లో చేసినట్టు అయితే ప్రోగ్రామింగ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎందుకండి, సో ఇలా అయితే ఉంటుంది గైస్ ప్రోగ్రామ్ మొత్తం. ఒక పైకి వెళ్తే ఒకటి కిందకి వచ్చి, ఒక పైకి వెళ్తే ఒక పైకి వచ్చి. సో నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే నా లైట్ వచ్చి నా కెమెరాలో పడితే యాడైతే కెమెరా పోతుందని. సో మళ్ళీ నేను కంటెంట్ అయితే చేయలేను. సో ఇది గైస్ టుడేస్ వీడియో. సో ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.